భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా ఉండడం కోసం గుంటనక్క నెంబర్ 1 అమెరికా. గుంటనక్క నెంబర్ 2 చైనా. అది ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ వస్తువులు మన దగ్గర అమ్మాలి, మనం శాంక్షన్ ఏస్తాం. రూ. 10 దానికి రూ. 20కి అమ్మని చెప్తాం. ఇయన్నీ అలాగే వచ్చినాయే. సో, ఆ శాంక్షన్‌లో ఆ డబ్బంతా ఇండియాకి రావాలని చెప్పేసి. ఇప్పుడు అదే పనికి అమెరికా ఎందుకు చేస్తుంది? అమెరికా కూడా డోల్ డ్రమ్స్‌లో ఉంది. దెబ్బతినేసారు ఆర్థికంగాను. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కూడా సరిపోదు. ఏదో కొంతవరకే ఉంది 25%. 75% డ్రగ్స్‌లో నాటిలోను పోయి దెబ్బయిపోయారు యూత్. అంచేత ఆళ్ళ జాబులన్నీ మనం కొట్టేస్తున్నామని, పాకిస్తాన్ కొడుతుందని, మెక్సికన్స్ ఏమో బ్లూ కాలర్ జాబ్స్ కొట్టేస్తారని వీడు వచ్చి వాళ్ళ కంట్రీకి ఏదో న్యాయం చేయడం కోసం వాడు కూడా పక్కన గల్ఫ్ కంట్రీస్ తోటి బిజినెస్ చేసుకోవడం కోసం వాళ్ళ అబ్బాయి కోసం ఆడు పెద్ద బిజినెస్ ఫూలుడు. ఎవడు డొనాల్డ్ ట్రంప్ గాడు. వాళ్ళ అబ్బాయికి ఫేవర్ చేస్తేనే అక్కడికెళ్ళి గల్ఫ్‌లో కూర్చుంటాడు ఆడు. వాడు బిజినెస్ మ్యాన్ ఆడు. ఆడు ఎలక్ట్ అయిన మర్నాడు పెట్టాను ఫేస్‌బుక్‌లోన. నౌ ఇట్స్ గోయింగ్ టు బి బిజినెస్ అని. అంచేత వాటి మీద ఎగెయినిస్ట్‌గా ట్రోల్ చేసిన వాళ్ళని బొక్కలో పెట్టడం చేస్తాడు. యాక్చువల్‌గా సపోజ్ టు బి వన్ ఆఫ్ ద చాలా ఫ్రీడమ్‌గా ఉండే డెమోక్రాటిక్ కంట్రీ అమెరికా. దాన్ని పక్కన పెట్టు. ఆడు నోటికొచ్చినట్టు ఒకరు వచ్చినట్టు మాడుతూ ఉంటాడు. మోడీ గారు కూడా ఆ విధంగానే రియాక్ట్ అవుతున్నాడు ఈ మధ్యన. బట్ ఇంకా కూడా మనం ఎందుకు సౌమ్యంగా ఉంటామంటే వీ కెనాట్ అఫోర్డ్ మనము చాలా ర్యాష్‌గా వెళ్ళిపోవడానికి అర్హులు కాదు. 140,00,00,000 మంది యొక్క సంరక్షణ చూడాలి. జియోగ్రఫికల్‌గా చూడాలి. ఓకే. ఏ ఆటం బాంబ్ ఎవడేసినా కూడా దెబ్బ అయిపోతుంది.